స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ ఏదనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ గ్రూప్స్, సివిల్స్, ఆర్ఆర్బి, క్లాట్, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందండి మా ఛానల్. సో ఈ ఛానల్లో ప్రతిరోజు మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినవి. ఒకటి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జనరల్ సైన్స్, పాలిటీ, ఇండియన్ ఎకానమీ. ఈ వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం డైలీ మేము. సో మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏ రోజైతే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తామో, ఎప్పుడైతే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవి డైరెక్ట్గా మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, అతివాద దేశం లేదా అతివాద యుగం అని ఏ కాలాన్ని అంటారు? అతివాద దేశం లేదా అతివాద యుగం అని ఏ కాలాన్ని అంటారు? 1905 నుంచి 1919 మధ్యలో కాలాన్ని అతివాద యుగం లేదా అతివాద దశ అంటారు. సెకండ్, సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? సో సురేంద్రనాథ్ బెనర్జీ గారు వచ్చేసి సిల్హాట్ అసిస్టెంట్ మెజిస్ట్రేట్గా పనిచేశారు. ఇది కరెక్ట్ అండి. సురేంద్రనాథ్ బెనర్జీ సిల్హాట్ అసిస్టెంట్ మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ పుణె 1890 సభకు అధ్యక్షత వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ పుణె సభకు అధ్యక్షత వహించారు. ఇది కూడా కరెక్ట్. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఇచ్చారు. ఇది రాంగ్ అండి. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఇచ్చారు, రాంగ్. నెక్స్ట్, సిల్వర్ టంగ్ ఆపరేటర్గా గుర్తింపు పొందారు. ఇది కరెక్ట్. సిల్వర్ టంగ్ ఆరేటర్గా గుర్తింపు పొందారు. సారీ, ఆపరేటర్ అన్నానండి. సిల్వర్ టంగ్ ఆరేటర్గా గుర్తింపు పొందారు. సో ఇందులో రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఏది సరికానిది కాబట్టి గో బ్యాక్ టు వేదాస్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్, ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన అనే నినాదాలు ఎవరికి సంబంధించినవి? ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన అనే విధానాలు ఎవరికి సంబంధించినవి? మితవాదులు. కింద పేర్కొన్న వారిలో వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించినందుకు దేశ బహిష్కరణకు గురైన వారు ఎవరు? కింద పేర్కొన్న వారిలో వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించినందుకు దేశ బహిష్కరణకు గురైన వారు లాలా లజపతి రాయ్. నెక్స్ట్, మంత్రిత్రయ రాయబారంతో చర్చల సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏ వర్గం తరపున పాల్గొన్నారు? మంత్రిత్రయ రాయబారంతో చర్చల సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏ వర్గం తరపున పాల్గొన్నారు? హిందూ మహాసభ తరపున. ఫ్రెంచ్ వారు పుదుచ్చేరి స్థావరాన్ని భారత్కు ఏ సంవత్సరంలో అప్పగించారు? ఫ్రెంచ్ వారు పుదుచ్చేరి స్థావరాన్ని భారత్కు ఏ సంవత్సరంలో అప్పగించారు? 1956లో. స్వతంత్ర భారతదేశానికి తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశానికి తొలి రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. బ్రిటన్ 1948 జూన్లో భారతదేశానికి అధికారం బదిలీ చేస్తుంది అని ఏ తేదీన ప్రకటించారు? బ్రిటన్ 1948 జూన్లో భారతదేశానికి అధికారం బదిలీ చేస్తుంది అని ఏ తేదీన ప్రకటించారు? 1947 ఫిబ్రవరి 20న. విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది? విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవం 1897లో జరిగింది. 1897లో జరిగింది. మరో జన్మంటూ ఉంటే అస్పృశ్యుడిగా జన్మిస్తా అని ఎవరు పేర్కొన్నారు? మరో జన్మంటూ ఉంటే అస్పృశ్యుడిగా జన్మిస్తా అని మహాత్మా గాంధీ గారు పేర్కొన్నారు. ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.